హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 12th ఎపిసోడ్ ని చూద్దాము. వీకెండ్ కావడంతో జీనా లీవుని ఆర్చరీ ప్రాక్టీస్ చేయడం కోసము డాక్టర్ లూ దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంది. లీవుకి ఇది ఫస్ట్ టైం కావడంతో దాన్ని ఎలా ఆపరేట్ చేయాలో తెలియక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వమని జీనాని అడుగుతున్నాడు. జీనా ఓపిక్గా లీవుకి నేర్పిస్తూ ఉంది. దీన్ని ఇలా పట్టుకోవాలి, షోల్డర్ ని రిలాక్స్ గా ఉంచుకోవాలి, తలని స్ట్రైట్ గా ఉంచుకొని బొటని వేలుతో గురిపెట్టి కొట్టాలని అంటూ ఉంది. లీవుకి ఇది ఫస్ట్ టైం అయినప్పటికీ బానే ట్రై చేస్తున్నాడు. అది చూసి డాక్టర్ లూ కాస్త జెలస్ గా ఫీల్ అవుతున్నాడు. ఇది నీ ఫస్ట్ టైమా అని డాక్టర్ లూ అడుగుతూ ఉంటే లీవు అవునని అంటున్నాడు. నీ స్కిల్స్ చాలా బాగున్నాయి అనేసి అతను చాలా బాగా ప్లే చేస్తూ అన్ని ఎల్లో మార్క్ లో కొడుతున్నాడు. అది గమనించి హీరో కూడా అన్ని ఎల్లోలో కొట్టడానికి ట్రై చేస్తున్నాడు. పర్లేదు బానే ఆడుతున్నావని డాక్టర్ లూ అంటూ ఉంటే ఎంతైనా మీ అంత కాదులేండి అని అంటున్నాడు. ఇది నీ ఫస్ట్ టైం అయినప్పటికీ చాలా బాగా ప్లే చేస్తున్నావురా లీవు అని జీనా పొగుడుతూ ఉంది. అంతలో తనకి ఆఫీస్ నుండి కాల్ వస్తూ ఉంది. నేను వెంటనే ఆఫీస్ కి వెళ్ళాలి, నాకు వర్క్ ఉందని జీనా వెళ్ళిపోతూ ఉంది. నీ బాణాన్ని ఇలా ఇవ్వు, నేను తీసుకుని వెళ్తాను. వద్దు పర్లేదు, నేను ఇప్పుడు ఎలాగో ఇంటికే వెళ్ళబోతున్నాను, ఇవ్వు పర్లేదని అడుగుతున్నాడు. పద నేను నిన్ను డ్రాప్ చేస్తానని డాక్టర్ లూ అంటున్నాడు. లేదు ఆఫీస్ పక్కనే ఉంది, నేను వెళ్తాను అనేసి ఆ బౌని లీవుకి ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంది. కాసేపటి తరువాత లీవు ప్రాక్టీస్ కంప్లీట్ చేసి ఇంటికి బయలుదేరబోతున్నాడు. నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు చెప్పు, మనం ఇద్దరం కలిసి లంచ్కి వెళ్దామని డాక్టర్ లూ పిలుస్తున్నాడు. నేను ఈ రోజు ఖాళీగానే ఉన్నాను, పదండి వెళ్దామని అంటున్నాడు. ఇక్కడేమో జీనా వాళ్ళ యాటిట్యూడ్ ని చూపిస్తున్నారు. 1 మంత్ నుండి మీరందరూ రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు కదా, ఈ రోజుకి రెస్ట్ తీసుకోండి, ఈ వర్క్ అంతా నేను చూసుకుంటానని జీనా అంటూ ఉంది. ఇక్కడేమో రెస్టారెంట్ లో డాక్టర్ లూ చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ని ఆర్డర్ చేస్తున్నాడు. ఇది మీ అక్క ఫేవరెట్ టీ, టేస్ట్ చూడు అని ఇస్తున్నాడు. లీవు దాన్ని టేస్ట్ చేస్తూ మా అక్కకి తీపి పులుపు అంటే చాలా ఇష్టం అని అంటున్నాడు. ఈ రెస్టారెంట్ మా ఫ్రెండ్ వాళ్ళదే, వాళ్ళు కొత్త వంటకాలని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు నాకు ఇన్ఫార్మ్ చేసేస్తారు. నేను వెంటనే జీనాని ఇక్కడికి తీసుకొని వచ్చేస్తాను. జీనాకి ఫుడ్ టేస్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అని అంటున్నాడు. అంతలో ఇంకొక డిష్ తెస్తున్నారు. లీవు దాన్ని టేస్ట్ చేస్తూ ఈ డిష్ బానే ఉంది, కానీ మా అక్కకి ఇది అస్సలా నచ్చదు. ఇంట్లో ఈ డిష్ చేసినప్పుడల్లా తీసి నా ప్లేట్ లో పెట్టేస్తుంది. ఓహో అవునా, కానీ నేను ఎప్పుడు ఈ డిష్ ని ఆర్డర్ చేసినా తను ఇష్టంగానే తింటుంది. యాక్చువల్ గా ఇష్టం అనేది మారుతూనే ఉంటుంది. థియరిటికల్ గా చెప్పాలంటే ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి మన బాడీ సెల్స్ పూర్తిగా రెన్యూ అయిపోతూ ఉంటుంది. కాబట్టి టేస్ట్లు పూర్తిగా మారిపోతుంటాయని అంటున్నాడు. లీవు ఇంకేం మాట్లాడలేక సైలెంట్ గా ఉన్నాడు. జీనా వాళ్ళ ఆఫీస్ లో వర్క్ చేసుకుంటూ ఉంటే సడన్ గా ఫైర్ అలారం మోగుతూ ఉంది. జీనా వెంటనే తన ల్యాప్టాప్ ని తీసుకుని బయటకు పరుగులు తీస్తూ ఉంది. ఆమె మెట్లు దిగుతుండగా కాళ్ళు స్లిప్ అయ్యి ఒక షూ కింద పడిపోతూ ఉంది. అది కరెక్ట్ గా 2వ అంతస్తు మెట్లు మరియు కిటికీకి మధ్య ఉన్న ఇరుకు స్థలంలో అది పడిపోతూ ఉంది. దాన్ని తిరిగి తీసుకునే టైం లేకపోవడంతో ఒక షూని చేతిలో పట్టుకుని చెప్పులు లేకుండా ఎంట్రన్స్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్తూ ఉంది. అక్కడున్న సెక్యూరిటీ గార్డ్ తో ఏమైంది, సడన్ గా ఫైర్ అలారం మోగిందేంటి? ఓహో అదా, ఫైర్ సేఫ్టీ వాళ్ళు వచ్చారు మేడం, ఫైర్ అలారం చెక్ చేస్తున్నారు మేడం, దీని గురించి కొన్ని రోజుల ముందే నోటీస్ అంటించారు కదా అని అంటున్నాడు. కానీ తను కొన్ని రోజులు ఈ కంపెనీలో టెంపరీగా వర్క్ చేయడానికి వచ్చినట్టు ఉంది. పైగా తను ఈ కంపెనీకి రావడం ఇదే ఫస్ట్ రోజంట. అందువల్ల తను ఆ నోటీస్ ని చూడలేదంట. నేను లోపలికి వెళ్ళి నా షూ తెచ్చుకోవచ్చా? ఇన్స్పెక్షన్ అయ్యాక చెప్తాను, అప్పుడు తెచ్చుకోండి అని అంటున్నాడు. ఇంకేం చేయలేక జీనా బయటకు వచ్చి వెయిట్ చేస్తూ ఉంది. అంతలో హీరో అక్కడికి వస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, ఆలస్యం అయితే మళ్ళీ నీకు టాక్సీ కూడా దొరకదు, అందుకే నేను తీసుకుని వెళ్ళడానికి వచ్చానని లీవు అంటున్నాడు. ఏమైంది, ఎందుకు షూ వేసుకోకుండా కూర్చొని ఉన్నావు? అది ఫైర్ అలారం మోగ్గానే భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చేసాను, అప్పుడు స్లిప్ అయ్యి కింద పడిపోయింది. సరే నా భుజాల మీద ఎక్కు, నేను ఎత్తుకుని వెళ్తానని అంటున్నాడు. అది చాలా కాస్ట్లీ షూ, ఈ రోజే ఫస్ట్ టైం వేసుకుని వచ్చాను, దాన్ని అలా వదిలేసి రాలేనని అంటూ ఉంది. ఓకే అలా అయితే నేను కూడా నీకోసం వెయిట్ చేస్తాను, సరే నీ కాలు నా షూ మీద పెట్టుకొని అంటున్నాడు. ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలో అని జీనా ఫీల్ అవుతూ ఉంటే నా క్లాస్మేట్ ఒకతను ఒక చిన్న గేమ్ ని డెవలప్ చేశాడు, ఆ గేమ్ ఆడుదాం, టైం పాస్ అయిపోతుంది అనేసి ఇద్దరు హ్యాపీగా ఆ గేమ్ ఆడుకుంటూ కూర్చొని ఉన్నారు. చెకింగ్ పూర్తయ్యాక మీరిప్పుడు లోపలికి వెళ్ళొచ్చని అంటున్నాడు. జీనా లోపలికి వెళ్ళబోతూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి తీసుకొని వస్తాను అనేసి లీవు లోపలికి వెళ్ళి ఆ షూని తీసుకొని వస్తున్నాడు. దాన్ని తనే జీనాకి తొడుగుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి రాగానే ఇంకొక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. అదేంటి అంటే లీవు డిజిటల్ లాక్ పనిచేయడం లేదంట. ఎన్నిసార్లు పాస్వర్డ్ ఎంటర్ చేసినా తప్పు తప్పు అని అంటూ ఉంది. ఏమైంది
ఏమైంది అని జీనా అడుగుతూ ఉంది. డోర్ ఓపెన్ కావడం లేదు. ఓహో, వెంటనే కస్టమర్ కేర్ కి కాల్ చేయమని చెప్తుంది. కస్టమర్ కేర్ కి కాల్ చేస్తే ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు టెక్నీషియన్స్ ఎవరూ లేరు, వాళ్ళందరూ మార్నింగ్ వస్తారని అంటున్నారు. ఆ తర్వాత లీవు జీనాతో ఈ రాత్రికి నేను మీ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతున్నాడు. దానికి ఆమె అంగీకరించింది. వారు ఆమె తలుపు దగ్గరికి రాగానే జీనా చేతిలో లగేజ్ ఉండడంతో పాస్వర్డ్ ఏంటో చెప్పు, నేను ఎంటర్ చేస్తాను అని అడుగుతున్నాడు. జీనా 160903 అని అంటూ ఉంది. తను వాళ్ళ విడాకుల రోజున ఒక పాస్వర్డ్ ని సెట్ చేసి లీవుని గుర్తు పెట్టుకోమని చెప్పే ఉంటుంది కదా, సేమ్ ఆ పాస్వర్డ్ నే ఇది. ఆ పాస్వర్డ్ వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసంట. దీన్ని ఇప్పటి వరకు చేంజ్ చేయలేదు. ఇంకా లోపలికి వెళ్ళగానే జీనాకి లూజ్ గా ఉండే ఒక నైట్ డ్రెస్ ని తీసి లీవుకి ఇస్తూ ఉంది. ఆ డ్రెస్ లీవుకి కాస్త కామెడీగా ఉంది. నువ్వు నైట్ డ్రెస్ ఇస్తాను అని చెప్పగానే ఎవరో అబ్బాయిది ఇస్తావేమో అనుకున్నాను, కానీ ఇలా చేసావేంటి అని అంటున్నాడు. జీనా వెంటనే తల మీద ఒక తట్టు తట్టి, నా గురించి ఏమనుకుంటున్నావురా, కనీసం మా డాడీ కూడా ఇక్కడికి రావడం లేదు, అలాంటప్పుడు అబ్బాయిల నైట్ డ్రెస్ నా దగ్గర ఎందుకుంటుంది, ఇదిగో ఇది కప్పుకొని పడుకో, నేను వెళ్ళి పిల్లో తీసుకుని వస్తాను అనేసి వెళ్ళిపోతూ ఉంది. చాలా సంవత్సరాల తర్వాత లీవు తన పాత రూమ్ లోకి వస్తున్నాడు కదా, ఆ రూమ్ ని చూసి షాక్ అయిపోతున్నాడు. అసలు ఆ రూమ్ కొంచెం కూడా చేంజ్ అవ్వలేదు, అలానే ఉంది. ఇప్పుడు అన్నిటినీ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అప్పుడు తనకి ఒక బాక్స్ అలానే ఒక 3D పజిల్ కనిపిస్తూ ఉంది. ఆ పజిల్ ని వీళ్ళిద్దరూ కలిసి పూర్తి చేసి ఉంటారు. సో దాన్ని తలుచుకుంటూ నెక్స్ట్ బాక్స్ ని ఓపెన్ చేస్తున్నాడు. ఇక అదే సమయంలో జీనా నెట్ లో మైగ్రేన్ గురించి వెతుకుతూ, మైగ్రేన్ ఉండే వాళ్ళు ఇలాంటి పిల్లో యూజ్ చేస్తే మంచిది అని అందులో ఉన్నట్టు ఉంది. వెంటనే ఆ పిల్లోని తీసుకుని లీవు దగ్గరికి వెళ్తూ ఉంది. అయ్యో, వాడదంతా చూసేసి ఉంటాడా అనుకుని పరుగులు తీస్తూ ఉంది. ఆ సమయంలో లీవు ఆ బాక్స్ ని ఓపెన్ చేసి చూస్తున్నాడు. పర్మిషన్ లేకుండా పక్కన వాళ్ళ వస్తువుల్ని అలా ఓపెన్ చేయడం తప్పు కదా, ఇందులో నాకు సంబంధించిన విషయాలున్నాయి కాబట్టి వీటిని ఓపెన్ చేసి చూడడానికి నాకు హక్కు ఉందని లీవు అంటున్నాడు. సరే చూసేసి వాటిని మళ్ళీ అక్కడే పెట్టేయి అనేసి వెళ్ళిపోబోతూ ఉంటే, వాటిని ఇంకా ఎందుకు ఉంచుకున్నావని అడుగుతున్నాడు. జీనా వెంటనే వాటిని పడేయడానికి వెళ్తూ ఉంది. అంతలో లీవు తనకి దగ్గరగా వచ్చి తనని లాక్ చేసేసి తనకి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. జీనా అతన్ని కాళ్ళతో ఒక తన్ను తన్ని, నాతో ఇలా బిహేవ్ చేస్తే ఇక్కడ నుండి తరిమేస్తాను చూసుకో, మళ్ళీ రోడ్డు మీద పడుకోవాల్సి వస్తుంది. అలానే నీకు ఇంకొక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను, డోర్ పాస్వర్డ్ చేంజ్ చేయకపోవడము అలానే పాత వస్తువులు నా దగ్గరే ఉంచుకోవడానికి ఎలాంటి రీజన్స్ లేవు, వాటిని పడేయాల్సినంత అవసరం నాకు ఎప్పుడూ రాలేదు. బట్ పాస్ట్ ఈస్ పాస్ట్, నేను ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయాను. అతని ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వమని, బాగా జీవించమని, అతని పనిపై దృష్టి పెట్టమని అతనికి ఉచిత సలహా ఇస్తూ ఉంటే నాకు అర్థమైందని లీవు అంటున్నాడు. మంచిది అనేసి రూమ్ కి వెళ్లి పడుకుంటూ ఉంటే తనకు అసలు నిద్ర పట్టడం లేదు. అలా కిటికీ దగ్గర నుంచొని దిక్కులు చూస్తూ ఉంది. ఇక అదే సమయంలో లీవు తన డైరీ ఓపెన్ చేసి చూస్తున్నాడు. అలానే ఇంకొక నోట్బుక్ లో జీనా జీనా అనే పేరుతో ఫుల్ గా నింపేసినట్టు ఉన్నాడు. అలానే అందులో జీనాది ఒక చిన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి ఉంది. ఇప్పుడు మనకి పాస్ట్ లో చూపిస్తున్నారు. ఆ ఫోటో లీవు చేతికి ఎలా దొరికిందని చూపిస్తున్నారు. జీనా తన ఫైల్లో ఆ ఫోటోని పెట్టుకున్నట్టు ఉంది. తనకి తెలియకుండా లీవు ఆ ఫోటోని దొబ్బేసినట్టు ఉన్నాడు. ఆ ఫోటోని పెన్సిల్ పౌచ్ లో దాచిపెట్టుకుంటున్నాడు. జీనా కాసేపటి తర్వాత ఫ్రూట్స్ తీసుకుని లీవు దగ్గరికి వెళ్తూ ఉంది. ఆ సమయంలో లీవు పెన్ను తిప్పుకుంటూ ఉండడాన్ని గమనించి, హే నీకు పెన్ను తిప్పడం తెలుసా అనేసి అతని పౌచ్ నుండి పెన్ను తీస్తూ ఉంది. ఆ పౌచ్ లో పెన్ను కోసం వెతుకుతూ ఉంటే ఎక్కడ అందులో ఉన్న ఫోటో చూసేస్తుందేమో అని లీవుకి కాస్త టెన్షన్ గా ఉంది. వెంటనే ఆ పౌచ్ ని లాక్కొని నాకు ఎరేజర్ కావాలని అంటున్నాడు. ఓకే, ఈ రోజు న్యూ ఇయర్ కదా, మర్చిపోకు, బాగా నిద్రపో అనేసి జీనా వెళ్లిపోతూ ఉంది. అర్ధరాత్రి సమయంలో జీనా సోఫా మీద కూర్చుని నిద్రపోతుండడాన్ని లీవు గమనిస్తున్నాడు. వెంటనే తన దగ్గరికి వెళ్లి కూర్చొని తను నిద్రపోతున్నాడని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. కరెక్ట్ గా 12 అవ్వగానే అక్కడ నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తున్నాడు. కానీ జీనా అతన్ని పిలుస్తూ ఉంది. ఇంకా 12 అవ్వడంతో ఇద్దరు హ్యాపీగా న్యూ ఇయర్ విషెస్ షేర్ చేసుకుంటున్నారు. మనం ఈ న్యూ ఇయర్ రాత్రిని ఎలా అయితే సెలబ్రేట్ చేస్తామో అలానే నెక్స్ట్ ఇయర్ అంతా ఉండబోతుందంట, కాబట్టి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. అలానే నెక్స్ట్ టైం న్యూ ఇయర్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే నన్ను నిద్ర లేపాలి, అలానే చూస్తూ ఊరుకోకూడదు, ఓకేనా అని అంటూ ఉంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి ఫైర్ వర్క్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి చున్చాంగ్ ని చూపిస్తున్నారు. తన బార్ ఎదురుగా ఒక బామ్మ ఫ్లవర్స్ అమ్ముతుంటుంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్లి అన్ని ఫ్లవర్స్ తనే కొనుక్కొని ఆ బామ్మని ఇంటికి వెళ్లిపోమని అంటుంది. రే లీవు, నువ్వు బాగా పెద్దవాడివి అయిపోయావురా, చూడు ఈ ఫోటో తీసి 1 ఇయరే అయింది, అంతలోపు ఎంత ఎదిగిపోయావో చూడు అనేసి వాళ్ళ ఇద్దరి ఫోటోని మాత్రం క్రాప్ చేసి లీవుకి సెండ్ చేస్తూ ఉంది. ఉండు, మనం ఇద్దరం కలిసి ఫోటో దిగుదాము అనేసి కెమెరా తీసుకొని రావడానికి వెళ్తూ ఉంది. ఆ సమయంలో లీవు జీనా ఫోటోని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు
ఇప్పుడు నీట్ గా కెమెరా సెట్ చేసుకొని ఈ ఫోటోతో మనం ఇద్దరం మన న్యూ ఇయర్ ని స్టార్ట్ చేద్దాము అని అనుకుంటూ ఫోటో తీసుకుంటున్నారు. ఆ తర్వాత జీనా లీవుని స్టాండప్ కామెడీ షోకి తీసుకుని వెళ్తూ ఉంది. లీవుకేమో నవ్వు రావడం లేదు. ఇప్పుడు ప్రేక్షకుల క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెక్షన్ జరుగుతూ ఉంది. అందులో నా తమ్ముడు అస్సలు నవ్వడం లేదు, అతన్ని నవ్వించడానికి ఏమైనా సలహా ఇవ్వండి అని ఒక నోట్ రాసి పంపుతూ ఉంది. కామెడియన్ ఆ నోట్ ను గట్టిగా చదువుతూ ప్రేక్షకుల్లో ఉన్న ఆ చిన్న తమ్ముడిని, అదే మన లీవుని ఆట పట్టిస్తున్నాడు. ఆ ప్రశ్న తన గురించేనని లీవు గ్రహించి సిగ్గుపడుతూ జీనా కళ్ళల్లోకి చూడలేక ఇబ్బంది పడుతూ చాలా షైగా ఫీల్ అవుతున్నాడు. కామెడియన్ ఆ నోటికి ఆన్సర్ చెప్తూ, మీ తమ్ముడు మీతో రావడం వల్లే ఈ షోని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు, రావాల్సిన వాళ్ళతో వచ్చి ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేసేవాడని అంటున్నాడు. ఆ మాటలు విని జీనా పడి పడి నవ్వుతూ ఉంది. లీవు ఏమో జీనాను చూసి నవ్వుకుంటున్నాడు. కొన్ని రోజుల తర్వాత లీవు పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ ఉంది. హ్యాపీ 20th బర్త్డే, నీ కోరికేంటో కోరుకొని క్యాండిల్ ని బ్లో చెయ్యు, వద్దు పర్లేదని అంటున్నాడు. రే, నువ్వు ఈ సమయంలో ఏమైనా కోరికలు కోరుకుంటే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుందని అంటూ ఉంది. నువ్వు కోరికేంటో కోరుకో అనగానే హీరో మనసులో ఏదో ఒక కోరిక కోరుకొని క్యాండిల్ ని బ్లో చేసేస్తున్నాడు. జీనా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాడు. జీనా మళ్ళీ క్యాండిల్ ని వెలిగించి నీ కోసం ఏమైనా కోరుకోవాలి, కోరుకో అనగానే లీవో వెంటనే ఏదో ఒక కోరిక కోరుకొని క్యాండిల్ ని బ్లో చేస్తున్నాడు. సరే, ఏం కోరుకున్నావో చెప్పు అని అడగగానే లీవో ఆన్సర్ ఏం చెప్పకుండా లైట్ గా నవ్వుకుంటున్నాడు. ఆ తర్వాత జీనా లీవుకి గిఫ్ట్ ఇస్తూ ఉంది. అదే ఆ 3D పజిల్. నీకు ఇది నచ్చుతుందనేసి ఇద్దరు కేక్ కట్ చేసుకొని తింటున్నారు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉండిందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.